అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పిశాచాల సలహా. రుక్మిణికి చంద్రయ్యకు కొత్తగా పెళ్ళయింది. పెళ్లి కాకముందు ఆమె తన తల్లిదండ్రులను చీరలు నగలు అడిగితే, రేపు పెళ్ళయ్యాక నీ మొగుణ్ణి అడుగు, కొనిపెడతాడు అనేవారు. దానితో ఆమెకు భర్త అంటే అడగగానే కోరినవన్నీ కొని ఇచ్చేవాడు అనే అభిప్రాయం ఏర్పడింది. చంద్రయ్యది చిన్న ఉద్యోగం. కానీ అనాథ అయిన వాణ్ణి పెంచి పెద్ద చేసిన అవ్వ వాడికి లంకెబిందెల కథలు, నిధి నిక్షేపాల కథలు చెప్పి తనకు కూడా ఎప్పటికైనా ఏదైనా నిధి దొరుకుతుందన్న భ్రమ కలిగించింది. వాడు అచ్చగా తన అదృష్టం మీద ఆధారపడక పిశాచాల సహాయంతో నిధులు సంపాదించవచ్చునని వాటి స్నేహం కోసం రహస్యంగా శ్మశానంలో కారాడుతూ వచ్చాడు. పెళ్లి కాకముందు ఊళ్ళో ఏదో గదిలో ఉండిన చంద్రయ్య పెళ్లి కాగానే శ్మశానానికి సమీపంలో ఒక పాడుబడిన కొంపలో కాపరం పెట్టాడు. ఇది ఇల్లా వల్లకాడా? ఇదేం కొంప? మనం ఊరి మధ్య మంచి ఇల్లు కట్టుకుందాం, ఇందులో నేను కాపురం చెయ్యను అన్నది రుక్మిణి ఆ కొంపను చూస్తూనే. చంద్రయ్య ఆ మాటలకు ఆశ్చర్యపోయి, ఇల్లు కట్టడం అంటే పక్షిగూడు కట్టడం అనుకున్నావా? మనకు ఏ నిధో నిక్షేపమో దొరకని అలాగే కట్టుకుందాం అన్నాడు. నిధి దొరకటం అంటే నీళ్లు దొరకడం అనుకున్నావా అని రుక్మిణి మొగుణ్ణి ఎత్తి పొడిచింది. చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది అన్నాడు చంద్రయ్య. ఆ రాత్రి మంచి నిద్రలో ఉన్న రుక్మిణి ఉలిక్కిపడి లేచింది. శ్మశానం వైపు నుంచి ఏదో కోలాహలం వినవస్తోంది. ఆమె భర్తను నిద్రలేపి, ఏమిటా గోలా అని అడిగింది. పిశాచాల్లాగుంది, నేను వాటితో మాట్లాడి వస్తాను అంటూ చంద్రయ్య లేచి కూర్చున్నాడు. రుక్మిణి అదిరిపడి, నీకేమన్నా మతిపోయిందా? పిశాచాలతో మాట్లాడటం ఏమిటి? రేపు ఈ ఇల్లు ఖాళీ చేసేద్దాం, ఈ గోల నేను భరించలేను అంది. నీ తెలివి తెల్లారినట్లే ఉంది. పిశాచాల స్నేహం కోసమే నేను శ్మశానం దగ్గరగా ఈ ఇల్లు తీసుకున్నాను. అవి అలా అల్లరి చేస్తాయి గాని హాని చెయ్యవు. వాటితో స్నేహం చేసుకుంటే నిధి నిక్షేపాల రహస్యాలు చెబుతాయి అని చంద్రయ్య రుక్మిణికి చెప్పి బయలుదేరి శ్మశానం కేసి వెళ్ళాడు. శ్మశానం మొదట్లో ఉన్న మర్రి చెట్టు మీద 2 పిశాచాలు కేరింతలు కొడుతూ మొగ్గలు వేస్తున్నాయి. అవి చంద్రయ్యను చూస్తూనే, ఎవరది? ఇక్కడికి రావటానికి నీకెంత ధైర్యం అని అడిగాయి. ధైర్యం కాదు, మీ మీద ఇష్టం, అందుకే మీతో స్నేహం కోరి వచ్చాను అన్నాడు చంద్రయ్య. పిశాచాలు అభ్యంతరం చెప్పలేదు. చంద్రయ్య కొంచెం సేపు వాటితో ముచ్చట్లాడి ఇంటికి తిరిగి వచ్చేశాడు. భర్త కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్న రుక్మిణి, పిశాచాలు కనిపించాయా, నిధి నిక్షేపాల మాట చెప్పాయా అని అడిగింది ఆత్రంగా. అప్పుడేనా? మా స్నేహం కాస్త గట్టిపడనివ్వు అన్నాడు చంద్రయ్య. తరువాత చంద్రయ్య ప్రతి రాత్రి పిశాచాలను కలుసుకొని వాటితో కొంతసేపు కాలక్షేపం చేస్తూ వచ్చి ఒకనాడు తన భార్యతో, రేపు పిశాచాలను మన ఇంటికి విందుకు పిలుస్తాను, మంచి కూరలతో చక్కగా వంట చేసి ఉంచు అన్నాడు. అతని ఆహ్వానం పాటించి పిశాచాలు 2 ఒక అర్ధరాత్రి అతని ఇంటికి విందుకు వచ్చాయి. రుక్మిణి వాటికి వడ్డించింది. చంద్రయ్య వాటితో, మీకు ఇంకా అద్భుతంగా విందు చేసి ఉందును, కానీ బీదవాణ్ణి, ఎక్కడన్నా నిధి నిక్షేపాలు దొరికే మార్గం మీరు చెప్పారంటే రోజూ మీకు రాజోపచారంగా విందులు చేస్తాను అన్నాడు. పిశాచాలు ఈ మాటలకు ఆశ్చర్యం నటించుతూ, మేము ఇలా పిశాచాలం కావడానికి కారణం ఏమిటనుకున్నావు? నీలాగే నిధి నిక్షేపాల కోసం అడవుల్లోనూ పాడుబడిన ఇళ్లల్లోనూ తవ్వుతూ ఒక ఇంటి గోడ కూలి చచ్చిపోయి ఇలా పిశాచాలమై నానా బాధలు పడుతున్నాం అన్నాయి. అయితే నాకు నిధి దొరికే అవకాశం లేదన్నమాట అన్నాడు చంద్రయ్య తెల్లబోతూ. నిధులు దొరికితే నీ ప్రయోజకత్వం ఏమిటి?
స్వయం కృషితో ఎంత సంపాదించగలవో చూడు అంటూ పిశాచాలు ఆకస్మికంగా అదృశ్యమయ్యాయి. చంద్రయ్యకు ఈ గుణపాఠం చెప్పటానికే పుట్టినట్లుగా ఆ పిశాచాలు మళ్ళీ చంద్రయ్య కంటపడలేదు. అతను కూడా నిధి నిక్షేపాల ఆశ వదులుకొని వారం రోజుల కల్లా శ్మశానం పక్కన ఉన్న ఇంటిని ఖాళీ చేసి ఊరిలో మరొక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆనాటి నుంచి తాను స్వశక్తితో ఎంత సాధించగలడో చూసుకుంటూ సార్థకంగా బ్రతికాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.